నాకు కడుపులో బాగా తింపినట్టు ఉంటుండే. ఎన్నాళ్ళ నుంచి ఉంటుందమ్మా? సంవత్సరం నుంచి ఉంటుండే. ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా అయింది. ఈ సంవత్సరం నుంచి చాలా సీరియస్ గా ఉండేదమ్మా? సీరియస్ ఉండే బాగా ఇట్లా మన పండి పొల్లుతుట్టి నొప్పి తట్టుకోలేక కింద పడి పొల్లేటోళ్ళమ్మా? పొల్లుతుట్టి ఇట్లా మంట మీద ఇట్లా నిరపడి జల్లినట్టు వస్తుండే. నాకు మంటలాగా వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా అయింది. ఇప్పటి నుంచి మీకు నొప్పి గానీ కడుపు నొప్పి గానీ ఉందమ్మా? కడుపు నొప్పి అవుతుంది. ఇట్లా కూర్చుంటే లేవనికి వస్తలేదు. ఇప్పుడు కడుపు నొప్పిని స్వస్థపరిచిన దేవుడు నడు నొప్పిని కూడా స్వస్థపరుస్తారని నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నా సార్. మీ నడుము చుట్టూ ఒక గొలుసుని చూస్తున్నాను. ఇప్పుడు ఆ గొలుసును ఆ దూత కొట్టి వేస్తున్నాడు. నడు నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. ఒంట్లో ఉన్న దురాత్మ నోరు తెరువు. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. నోరు తెరువు. ఈ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో అలాగే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి. వంగి చెక్ చేస్తారు, మొత్తం నడుమంతా ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు నొప్పి తగ్గింది సార్. తగ్గిందమ్మా? నొప్పి తగ్గింది. మీలో నుంచి ఆ సైతాను అది బయటకు వచ్చేస్తుందమ్మా. మీరు మళ్ళీ సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్ అమ్మా. రాబట్టి 2 నెలలు అవుతుంది. నేను నాకు కడుపులో బాగా తింపినట్టు ఉంటుండే. ఎన్నాళ్ళ నుంచి ఉంటుందమ్మా? సంవత్సరం నుంచి ఉంటుండే. సంవత్సరం నుంచి మీకు అలా ఉండేది? సంవత్సరం నుంచి ఉంటుండే. బాగా తింపినాడు, కడుపులో ఇట్లా మసిలినట్టుగా ఉంటుండే. తగ్గింది. అది తగ్గిందమ్మా? ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి అన్నారు? సంవత్సరం నుంచి. సంవత్సరం నుంచి చాలా సీరియస్ గా ఉండేదమ్మా? సీరియస్ ఉండే బాగా ఇట్లా మన పండి పొల్లుతుట్టి పండి కింద పండుకొని పొల్లెటోళ్ళు. నొప్పి తట్టుకోలేక కింద పడి పొల్లెటోళ్ళు. పొల్లుతుట్టి ఇట్లా మంట మీద ఇట్లా నిరపడి జల్లినట్టు వస్తుండే. నాకు మంటలాగా వచ్చేది. అది అంటే రోజు ఉండేదమ్మా అట్లా? రోజు మీకు అట్లా సీరియస్ గా నొప్పి, భయంకరమైన నొప్పి మీకు ఉండేది. తట్టుకోలేక కింద పడి పొల్లెడేవాళ్ళు. చూడండి ఎంత సీరియస్ పెయిన్ చూడండి. నొప్పి తట్టుకోలేక కింద పడి మీరు పొల్లడేవాళ్ళు. మంటలు ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ వారం కాక మళ్ళీ సెకండ్ వారము నాకు మంచిగా జరిగింది సార్. ఇక అప్పటి నుంచి మీకు నొప్పి కానీ కడుపులో నొప్పి కానీ ఉందమ్మా? కడుపులో నొప్పి లేదు కానీ నడుము నొప్పి ఉంది సార్. బాగా నడుము నొప్పి అవుతుంది. నడుము నొప్పి ఉంది. కడుపులో నొప్పి తగ్గిపోయిందమ్మా? కడుపు నొప్పి తగ్గింది. తగ్గింది. అప్పటి నుంచి మీకు రాలేదు? ఇక కడుపు మంచిగా ఉంది. కడుపు అయితే బాగుంది, నొప్పి ఉంది. నడుము నొప్పి అయితే ఉన్నది. నడుము నొప్పి ఇట్లా కూర్చుంటే లేవనికి వస్తలేదు. ఇప్పుడు కడుపు నొప్పిని స్వస్థపరిచిన దేవుడు నడు నొప్పిని కూడా స్వస్థపరుస్తారని నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నా సార్. నమ్ముతున్నామా? దేవుని శక్తి సరిపోతుంది నమ్ముతున్నారా? సరిపోతుంది. అంటే మీ కడుపు నొప్పిని స్వస్థపరచడానికి పనికొచ్చిన శక్తి ఇప్పుడు మీ నడుపుని స్వస్థపరచడానికి పనికొస్తా నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నా. రైట్, కళ్ళు మూసుకోండి. నడుము మీద కూర్చున్నటువంటి ఒక శాపగ్రస్తమైన ఒక దురాత్మ ఉంది. ఇప్పుడు ఆ దురాత్మ ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. ముందుకు రండి అమ్మా. నడుము మీద చేపెట్టుకోండి. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుము మీద కూర్చున్న దురాత్మ యేసుక్రీస్తు నామములో నడుము నుంచి ఇప్పుడే బయటకు వచ్చేస్తున్నా. మీ వెనుక ఒక దూత నిలబడ్డాడమ్మా. మీ నడుము చుట్టూ ఒక గొలుసుని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ గొలుసును ఆ దూత కొట్టి వేస్తున్నాడు, తెంచి వేస్తున్నాడు. నడు మీద కూర్చున్న దురాత్మ యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. నడు నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. సంథింగ్ ఏదో మీ చుట్టూ నడుము మీద ఉన్నటువంటి గొలుసున దూత లాగేస్తున్నాడు. ఒంట్లో ఉన్న దురాత్మ నోరు తెరువు. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. నోరు తెరువు. వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా నిన్నే. చూడండి, ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. నడు మీద కూర్చున్న దురాత్మ బయటకు వచ్చేస్తుంది. చూడండి, నోరు తెరువు. వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. చూడండి ఎలా నోరు తెరిచిందో చూడండి. ఆ దయ్యం యేసుక్రీస్తు నామములో వారస్తు బయటకు వచ్చేస్తున్నా. నడుములో నుంచి ఎవరు నీవు? కడుపులో నడుములో అగ్ని గంధకాలు వారస్తు బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. చూడండి ఎలా అది నోరు తెరిచిందో చూడండి. అది నోరు అలా నాలుక బయట పెట్టిందంటే మీకు వెంటనే అర్థమవుతుంది అది ఏ సైతానో. రైట్, ఎస్, రా ఫాస్ట్గా. అలాగే నీ శక్తులన్నీ నడు మీద ఉన్న నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి.
కాలిపోతున్నా. ఆ దూత ఎస్ నొప్పిని లాగేస్తున్నాడు. యేసు క్రీస్తు నామం అలాగే వెళ్ళిపోతున్నాం. ఇక నొప్పి ఉండొద్దు, నడు నొప్పి ఉండొద్దు యేసు నామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఒకసారి వంగి చెక్ చేసుకోండి. వంగి చెక్ చేసుకోండి. మొత్తం నడుమంతా ఫ్రీ అవుతుంది. ఎస్ మళ్ళీ వంగండి అమ్మా. వంగండి, మొత్తం సెట్ అయిపోతుంది యేసు క్రీస్తు నామములు. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది సార్. తగ్గిందమ్మా? నొప్పి తగ్గిందా? తగ్గింది. తగ్గింది. మీలోంచి ఆ సైతాను అది బయటకు వచ్చేస్తుందమ్మా. మీరు మళ్ళీ సాక్ష్యంతో రాబోతున్నారు. ఆమేన్ ఆమేన్.